అయ్యో ఒరేవా ఏం పుట్టిందా నీకు? మా అన్న వస్తే మంచిగా దగ్గరకు వస్తావు, నేను వస్తే రావు నా దగ్గరికి. అవ్వని అంత మంచిగా అవుపిస్తున్నా అంటే మా అన్న నీ కంటికి నేను మంచిగా అవుపిస్తలేనే. చూడవు మంచిగా పెడుతున్నాడు మా అన్న మేత. అమ్మ పొడుతుంది. దా అయ్యో ఎత్తదా గడ్డి, ఎత్తదా పచ్చి గడ్డి. నీ అవ్వ మా అన్నగడేమో ఇంటికాడ వండి నన్ను ఆవుల కాడివో బార్ర కాడివో పెనది ఆ గడ్డిగోయి అంటాడు. ఏవో నా మాటినాయి ఈ బర్రెలు ఆవులు. మామూలుగా ఎంత చెప్పినాడు పోరా అంటాడు. ఇక మంచం ఎత్తవ అంటాడు పక్కేసుకొని. ఇంటున్నాయి ఇక నా బర్రెలు, నా పన్నింటున్నాయి ఇక ఆవులు. ఇక పో అవన్నీ పోదావా ఇంటికి. అవ్వ ఈ దీపావళ మా అన్న నాకు లగ్గం చేయబడి అనుకో, అక్క మా అన్నకు మా వదినకు ఇసంబు చంపుతా. అవ్వ ఎట్లయితే అట్లా అయింది, ఏడుకైతే ఆడక జైలుకైనా సరే అవ్వ పోతా. అమ్మా నాకు పెళ్లి ఏమాట చేయడు, మంచిగా పెళ్లి చేసుకుంటాడు, నిమ్మలంగా తిరుగుతాడు రాజకీయం వెళ్ళినట్టు. తెల్ల బట్టలు తెల్ల పాయింట్. నాకు చేయరంటే నువ్వు బయటకు పోరా, ఇంటికాడ ఉండి ఏం చేస్తావురా అంటాడు నన్ను. అమ్మ తక్కువడు కాదు మా అన్న. ఎడక పోతున్నావు? ఇంకా ఎడికి పోతా? బ్యూటీ పార్లర్ పోతున్నా. బ్యూటీ పార్లరా? బ్యూటీ పార్లర్ కాదయ్యా, బ్యూటీ పార్లర్. ఓ పార్లరా? అవును ఆడిపోయి ఏం చేస్తావు అత్త? ఏం చేస్తా, అక్కడ వచ్చిన వాళ్ళకి సర్వీస్ చేస్తా. సర్వీసా? ఏం సర్వీస్ అత్త? ఏం చేస్తా, తెల్లగున్నోళ్ళని నల్లకి చేస్తా, నల్లగున్నోళ్ళని తెల్లకి చేస్తా. అబ్బా అత్త నన్ను కూడా చేయరాదు తెల్లగా పాల లెక్క? అవునా, అయితే నువ్వు కూడా ఆడోళ్ళ బట్టలు వేసుకొని బ్యూటీ పార్లర్కి రా, నీ ముఖం కూడా తెల్లగా చేసి పంపిస్తా. అవునా, నేనెందుకు ఆడోళ్ళ బట్టలు వేసుకొని రావాలి? ఎందుకంటే మేము ఆడోళ్ళకే సర్వీస్ చేస్తాం. అత్త ఆగత్తరా, నీతో పని పడ్డది. నాతోనేం పని ఉంది? ఏం లేదత్త, మొన్ననే మీ బిడ్డది 10వ తరగతి అయిపోయిందిగా, ఏమన్నా పెళ్లి చేసే ఆలోచన ఉందా అని అడుగుతున్నా. ఓ పిల్లగా 10 అయిపోతేనే పెళ్లి చేస్తానా? నా బిడ్డ ఇంకా మస్తు చదవాలి. అవునా, ఇంకెంత చదవాలి? నా బిడ్డ 50 చదవాలి. అవునా అత్త, ఆ 50 అయినాక నాకు ఇచ్చి చేస్తావు అత్త? కుక్కగానే ఇచ్చి చేస్తాను, నీకు అసలుకి. అమ్మో అయితే మీరు అందరు కుక్కలే చేసుకుంటారు ఏంది? మన్నకైంది నాకు కాలేదు, 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 మనకైంది 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 నాకు కాలేదు. ఏమైంది అటే పోతే భూభస్కరం అంటే? పానం ఆగుతలేదా? కూర ఉడకొద్దా? ఉడుకుడు ఎంతసేపు ఉడుకుతుంది? గంటల గంటలు ఉడుకుతుందా కూర? నువ్వు తెచ్చినావు లేత కాకరకాయలని, అన్ని ముదిరిపోయిన కాకరకాయలు తెచ్చి ఎంత ఉడకబెట్టినా ఉడకలేవు అవి. అందుకే అంగట్లో ఉండి మమ్మని చెప్పిన, నన్ను పంపిస్తే నాకు తెలియదా గవ ఏవో ఎత్తి. అయినాక కాకరకాయని ఎవరు ఉండమన్నారే? 2 ఉల్లిగడ్డలు 2 టమాటాలు వేసి 2 గుడ్లు వేసి ఉడికితే తిందుగా. మరి గుడ్లే లేకపోయినావు, కాకరకాయ ఎవడదేమన్నాడు? అరే నీ లొల్లి పడగా తొందర ఓడిపోయినాడు ఏవోటి. మరి ఎందుకు పిలిచినావు అట్ట అంటే? అప్పుడు మనకైంది నాకు కాలేదు, మనకైంది నాకు కాలేదు, మనకైంది నాకు కాలేదు, మనకైంది నాకు కాలేదు. అరే అయ్యేదేంది కాందేందిరా? మనకైంది నాకు కాలేదు, మనకైంది నాకు కాలేదు, మనకైంది నాకు కాలేదు, మనకైంది నాకు కాలేదు. రే రే అయిందేంది కాందేంది, అయిందేంది కాంది ఏందిరా? ఒకటే ఎవరు పెట్టినావు? ఏందిరా అసలు అయిందేంది కాందేంది చెప్పు. నీకు తెలియదా? నాకేం తెలుసురా, ఏందో చెప్పు. గదే. అగో గదంటే ఏందిరా? పెళ్ళి. పెళ్ళా? అయితే తీరా ఏమన్నా చూస్తే ఏమనుకుంటారా? అయితే తీరా కళ్యాణం వచ్చినా కక్కు వచ్చినా ఆగత్తమ్మి, అయితే తీ పెళ్ళి. ఎందుకురా లొల్లి పెడతావు ఊకే? అయితే తమ్మి అయితే తీ. నాకు వద్దా పెళ్ళి? నువ్వు పచ్చగా వేసుకున్నావు, పక్కకు జరిగినావు. ఏమరో పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు. అయినా నిన్ను బర్రకాడు పంపిస్తే కదా గిడికి ఎందుకు వచ్చినావు? నన్నేమో బర్రకాడు పంపు, నువ్వేమో ఇంకా బాతకాలు కొట్టు మంచిగా. ఏమరో బాతకాలకి బాగా మాట్లాడుతున్నావురా?
ఏంది బైకాడు బొమ్మని చెప్పిన ఇక కొట్టు ఏం పని చేసి కొట్టు ఇక నన్ను కొట్టు బర్లకు నిలబెట్టినావా పెళ్లి ముచ్చాడు ఎత్తగా నన్ను కొట్టాలి ఊరికొచ్చి ఇక. బర్లకు నిలబెట్టినావా పెట్టలే గడ్డేసినావా వెయ్యలే మరి ఎందుకురా నేను చెప్పిన పనులు చేయకుండా మళ్ళీ ఇంటికి వచ్చి పెళ్లి అని చేసి చేస్తా తీరా నీకు పెళ్లి చేసినప్పుడు చేస్తా ఇంకెప్పుడు అయ్యో మళ్ళీ ఇంకా కూడా అంటే వెంబరా బైకాడు పని చెప్తున్నావు పని చేయవు కానీ పెళ్లి అని వచ్చి ఇంటికాడ బాధకాలు కొడుతున్నావు అని నేను ఒక్కనే ఉన్నానా నువ్వు రోవా అరే నీకు వచ్చేటప్పుడు నీకు పెళ్లి అయ్యేటప్పుడు చేస్తే తీరా నీకు ఎందుకురా ఇంకెప్పుడు చేసేది మొన్న పెళ్లి ముచ్చాడు ఎత్తగా కళ్ళు మండిపోతాయి నీకు బగ్గురా వారి నాకెందు మాట తీరా కళ్ళు నీ ముగ్గురు ఎగర ఇద్దరు ముగ్గురు పిల్లలు చూపిట్టి వాళ్ళు నచ్చకపోయా నేనేం చేయాలరా నిన్న ఏమన్నా వదిన మెచ్చినట్టు ఊకు కవ చేసుకొచ్చుకోలే బజిమిలాడు మరి నువ్వు రా నా లెక్కనే పోయి తెచ్చుకోపో పోయినా మెచ్చలే ఏమైందిరా మరి ఎవరు మెచ్చలే ఏమన్నారు వాళ్ళు వద్దన్నారు వెళ్ళగొట్టి ఇంట్లోకి వెళ్ళి ఇలా కొడితే నేనేం చేయాలన్నాడు మరిగా ఏం చేయాలంటే ఏందన్నా వదిన చెల్లి ఉందిగా మెల్లగా అంటగట్ట రాదు అంటగట్టుడు ఎందుకు అంటగట్టుడు ఈ పోరు అనుకున్నా వారు అంటగట్టుడు అంటే అంటగట్టుడు నీ అవ అంటగట్టుడు అంటే వదిన చెల్లని నాకు ఇచ్చి పెళ్లి చేయమంటున్నా ఆ పొల్ల ఎర్రగా బుర్ర మంచిగా ఉంటుంది రామశిల్కోలే నేనేమో గోరింకలు ఎక్కుంటా అది ఉంటే ఏమంటుందిరా సంపూర్ణ చంపుతుంది నేను చెల్లెగా ఉన్నాడు చెల్లె చేతి ఏమైతే మంచిగా ఉంటుంది ఎర్రగా ఉంటుంది నువ్వు పెట్టున్నావురా ఎర్రగా ఉంటుంది అంటున్నా నీకు ఇస్తారా నువ్వు సెట్ చేయి చంపుతుంది మరి వదిలి వచ్చినట్టే ఎవర్రా నా చెల్లె పేరు ఎత్తింది వచ్చింది ఏంది పిల్లగా నీకు మా చెల్లె కావాలా నువ్వేం గిత్త భూమికి జానడు ఉన్నావు మా చెల్లె అంత అందంగా ఉంది నీకు మా చెల్లె కావాలి నువ్వేం చెప్పచ్చు నిన్ను అడుగుతుంటే సపడే మా చెల్లెనిచ్చి మీ చెల్లె తెల్లగా ఉందని అడిగింది తప్పే ఉంది ఇంకోసారి మా చెల్లె ముచ్చట వెళ్ళింది అనుకో బాగుండదు ఎట్లయినా మీ చెల్లె నాకు మరదలు అవుతుంది మాట అనొద్దని చెప్తున్నా మా చెల్లె ముచ్చట వెళ్ళొద్దు అసలు ఏమవుతుంది అది ఇంటదని చెప్పిన మంచిగా ఇద్దరు ఒకతన్నే ఉంది అక్క చెల్లెళ్ళు మేమిద్దరు ఒకతన్నే ఉంటాం కదా అబ్బా అన్న నువ్వు కూడా అట్నే ఉన్నావేనా మంచిగా వదినకు చెప్పి ఒప్పియక వదిన మాటనే నమ్ముతావు మళ్ళీ అట్నే మాట్లాడతాడేమో పిల్లగాడు నువ్వు గుంట నక్క లెక్క గిత్తస్తున్నావు మా చెల్లె వంటలాగా నా ఎంతుంది నువ్వు పెద్ద ఉన్నావు మరి ఇక చూసినావయ్యా ఈయనతో వచ్చింది ఇదే ఎవడు అనగానే ఇచ్చినా మీ చెల్లె ఆయన వదినే మీ చెల్లెని నేను లవ్ చేస్తున్నా మా చెల్లెని లవ్ చేస్తున్నావు ఇక మా చెల్లె ఇక రోజు మెసేజ్లు ఫోన్లు తిన్నవా పన్నవా అని దాన్ని పండనిస్తలేడంట రోజు ఫోన్ చేస్తుండంట ఏ చేయలే నువ్వు చేయలేదా చేయలే ఇక చూసినావా రోజు చేస్తూనే ఉండు చేయలేదు అంటుండు ఏడు చేసిన నా చేయలే ఇప్పుడు మా చెల్లెకి ఫోన్ చేయనా చెయ్యి చేయనా ఇక ఫోన్ చేయమంటుండు చేయనా చెప్పు మరి అనుకున్న తేడా ఉంటుంది సెట్ అవుతావు నువ్వు బాయికాడు పోయి పని చేసిరారా బర్లకు తిల్లు పెట్టరా దాన పెట్టరా అంటే పోయి చాటింగ్ చేసుకుంటుంటావు నావు నీ స్టార్టింగ్ ఎక్కడ పాడిన పోరికి ఫోన్ చేస్తే లేపది మెసేజ్ చేస్తే రిప్లై ఇదాను పాడిగాను తెలుసుగా పిల్లగా మరి ఎందుకు చేస్తున్నావు రోజు ఫోన్ ఎందుకు చేస్తున్నావు మెసేజ్ ఎందుకు చేస్తున్నావు అట్లన్నది చేస్తే వస్తుందేమన్నా బాధ అరే పుట్టుగా దెబ్బల పనులు కాకు నీకు ఏ అమ్మాయి సెట్ అవుతుందో నేను చేస్తుంది ఇంకెప్పుడే మొత్తం మాతొడుతా తీరా నీకు ఎందుకు రా చేస్తుంది నువ్వు అనవసరంగా వాళ్ళతో వెళ్తాను లొల్లి అంత లొల్లి పెట్టుకోకు అంత పంచాయతీలు పెట్టుకోకు నీకు పిల్లలు చూస్తుంది నువ్వు ఓకే కావాలి ఇక పారిగా మాతొస్తుంది తమ్మి నీకు ఎందుకురా ఆయన కథ ఆయన తిందాం పారిగా ఇక మీరు నాకు దేరు చూస్తాడు బారా ఎందుకు తమ్మి నీ దగ్గర మాతొడుతుంది తీసుకొస్తా తీరా నీకు పిల్లలు తీసుకొస్తుంది చెప్పులు తమ్మి లోపల తిందాం పా ఎప్పుడు కాకరకాయ బెండకాయ అవి ఇవే ఒక్కనాడు చికెన్ ముక్క తెచ్చారు తెలియదు ఇంట్లో ఏమనంటే బైకాడు అంటారు ఇంకా నేను లేనప్పుడు మంచి వండుకొని మింగటట్టున్నారు వాళ్ళు నిమ్మను పొట్ట వాళ్ళు తినవు మళ్ళీ మంచి గుట్ట మళ్ళీ ఊకున్నావు నేను చెప్తింటలేవా బర్లు చెంగ నన్ను ఏడంతా నా పై నాకు పాడైంది బర్ల కడు పోయి పని చేయకపోతే పిల్లలు కొడతారా నీకు నీ ఆగరాదే ఇప్పుడే తింటి అప్పుడే గెద మాడితే దున్నపోతు గెదినాడు గెద మాడితే నన్ను చెప్తుంటే అట్లా చూస్తావేమ్రా
పాపం తగులుతుందిరా పోరా జరా పోయి ఇప్పు పోరా ఇక నీకు దాలుగాది పాపం నువ్వు ఇంట్లో వంటే ఏం రా గట్లా మాట్లాడుతున్నావు మరి లేకపోతే నేనేమో బయకడ వంట నువ్వు పోయి మంచి ఇంట్లో వంటలేవు వెంచర్లో డ్యూటీ కూడా చేస్తారా వెంచాలు పోయినట్టు పోవాలని ముఖం చూపాలా వచ్చి ఇంట్లో వండాలి ఉత్తనే వస్తుంది జీతం నీకు రాడు పోరాను కూడా పడతా మళ్ళీ బాగా నేర్చినవరు నువ్వు నీకు ఇది ఒకటే తక్కువ ఉంది అడు ఎంచరని పేరు ఎప్పుడు పోయి ఇంట్లో వండు బాగా చేసినావు పో నువ్వు చి అన్నదమ్ముల కొట్లాట అయితే ఎప్పుడు ఆడల కొట్లాట ఉన్నట్టే ఉంటుంది సంవత్సరాల పంచాయతీ ఉన్నట్టే ఉంది ఎప్పుడు రప ఇంట్లో మధ్యాహ్నం ఇంటికి వస్తా తినడానికి వస్తాడు అన్నం బెల్లికి వస్తాడు మూత్రం బెల్లికి వస్తాడు ఎప్పటికి వస్తాడు ఇంకా వంటాడు ఇక బయట ఊరికి రావడానికి మూత్రం బెల్లు అన్నం బెల్లు వెంచర్ పేరు చెప్తావు వస్తావు ఇంట్లో వంటవు నేనేమో బయకడ వండ పెడుతున్నావు మంచిగా నువ్వు పెద్ద పని చేస్తున్నావు బర్రె పడపోతే ఏం పడుతున్నావు నువ్వు ఓ పిల్లగా మరిది నా షప్లేసుకు పోతున్నావు పిల్లగాడు వదినే పోయిన ఆదివారం 3 పెళ్ళాలు ఇద్దరు కలిసి బచ్చన్పేట అంగడికి పోయిర్రు పోయి నాకు చెప్పులేమని తెచ్చిరా చెరోదాచా కొనుకొచ్చుకుంటారు ఈ పొరడు బయకాడు ఉంటాడు ఏమో నాకు తెస్తామని లేదు నా ఏమో బుడదలే దిగవాడు అన్ని తెగిపోయా అందుకనే నీ వేసుకొని పోతున్నా ఏంటా మా వేసుకుని ఏవో చెప్పులు వేసుకో సరుపా ఓ సరుపా నీ మరిది ఏ మనిషి సరుపా ఏమైంది చిన్నమ్మా గట్లా మాట్లాడుతున్నావు నేను పోయే తోవలా అడ్డం వచ్చి నీ బిడ్డని ఇస్తావా పెళ్లి చేస్తావా అని నన్ను అడుగుతున్నాడు అవునా ఎందుకు అడుగుతున్నాడే ఏమో నాకేం తెలుసు పిలువు అడుగుదాం లేడు చిన్నమ్మా ఇప్పుడే ఆ పిల్లగాడు బావి దగ్గరికి పోయిండు ఏం చేయాలి తోవలు ఎవ్వరు కలిసినా అయినా మీకు బిడ్డ ఉందా పెళ్లి చేస్తారని అడుగుతుండు మరి చేయకపోయారే ఎందుకు మళ్ళీ అట్లా ఉంచినారు ఆ పిల్లగాడికి ఏం చేయాలి చిన్నమ్మా చేయాలని మాత్రం మాకుండదా మొన్న భువనగిరికి పోయి ఒక పిల్లని చూసి వచ్చినాం రాజపేటలో ఒక పిల్లని చూసినాం ఒట్టి పిల్లలు ఒక పిల్లని చూసినాం ఎన్ని ఊళ్ళు తిరిగినా ఆ పిల్లగానికి పిల్ల దొరకలేదు ఏం చేయను ఇంకెప్పుడు రాసి పెట్టుందో ఏమో అయ్యే టైంకి అవుతుంది ఇక చేయండి యాడ్నో ఒక పిల్లకు చూసి తొందరగా పెళ్లి చేయండి చేస్తాం లేవే నిన్ను అన్నాడని ఏం మనసులో పెట్టుకోకు ఆ పిల్లగాడు అవుతారా అని ఆ పిల్లగాని సంగతి చెప్తా ఎక్కడో చూసి తొందరగా చేయండి పెళ్లి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫ్రైడే కామెడీ చూసారుగా ఫ్రెండ్స్ ఈ కామెడీలో మా మరిది గారి పెళ్ళి అయితే లేదని ఒకటే బాధపడుతున్నాడు కానీ ఎన్ని సంబంధాలు చూసినా కానీ ఎక్కడ ఓకే అవుతలేదు నిజంగా మా మరిదికి మంచి అమ్మాయి కావాలి మీరు గిన చూసి పెట్టండి ఒక అమ్మాయిని మంచి అమ్మాయిని చూసి వెతికి పెట్టండి అన్ని వీడియోస్కి చాలా సపోర్ట్ చేస్తున్నారు మొన్న రాఖీ వీడియోకి కూడా చాలా సపోర్ట్ చేసినారు ఈ వీడియోకి కూడా అట్లనే సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ ఉంటే మాకు చాలా హెల్ప్ అవుతుంది అందుకనే వీడియో చేస్తున్నాం ప్రతి ఫ్రైడేకి మీకు వీడియో అందిస్తున్నాం మేము ప్లీజ్ మీరు ఇట్లయినా మాకు చేసి సపోర్ట్ చేయండి ఇట్లనే మీరు సపోర్ట్ చేస్తే మేము ఇంకా వీడియో చేయాలని మాకు కొంచెం ఇంకా మంచి కామెడీస్తో మంచి వీడియోస్ చేసి మీ ముందుకు తెస్తాం ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ కొట్టండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన గంట వేలు ఉంటుంది టంగన కొట్టండి ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ ఫ్రైడే కామెడీలో కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్